జీవనోపాధి కోసం సౌదీకి వెళ్లిన యువకుడు అక్కడి యజమాని కొట్టిన దెబ్బలకు తాళలేక ఇండియాకు వచ్చాక చనిపోయాడు. యజమాని తీవ్రంగా కొట్టడంతోనే ఆ దెబ్బల ఎఫెక్ట్తోనే అతను చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నూకలమర్రికి చెందిన 21 ఏళ్ల పెదవేని రాజు 10 రోజుల క్రితమే సౌదీ వెళ్లాడు. ఏజెంట్లు అతనికి డ్రైవర్ పని అని చెప్పి పంపించారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత రాజుతో గొర్రెలు మేపడం, ఎడారిలో కూలి పనులు చేయించడం చేశారు. అయితే తాను డ్రైవర్ పని చేసేందుకు వచ్చానని రాజు ప్రశ్నించడంతో సౌదీలోని అతని యజమాని రాజుని తీవ్రంగా కొట్టాడు. దీంతో తన పరిస్థితిని పలుమార్లు వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు రాజు. నేను చచ్చిపోతున్నానే అమ్మా, నాతోటి అయితలేదే పుల్లు జ్వరం వచ్చింది అమ్మా, పుల్లు జ్వరం వచ్చిందే, నాకు నిలబడత్తలేదమ్మా, ఇలా ఉండబుద్ధి అవుతలేదే అమ్మా, అమ్మా నేనుండమ్మా, నేను అత్తనే అమ్మా, అమ్మా అత్తనే ఇలా తీసుకోపోతే ఊరేసుకుంటామ్మా, ఇలా నాతోటి కాదు ఇక్కడ బతుకుడు, నేను ఊరేసుకుంటా. కొడుకు బాధ చూడలేని తల్లిదండ్రులు తిరిగి రాజును సౌదీ నుంచి ఇండియాకు రప్పించేందుకు ఏజెంట్లకు మళ్లీ 1,50,000 కట్టారు. దీంతో రాజును ఇండియాకు పంపించారు. ఇండియాకు పంపించే ముందు రాజును మరోసారి యజమాని తీవ్రంగా కొట్టాడు. రాజు ఇండియాకు వచ్చిన మరుసటి రోజే తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరాడు. పరిస్థితి విషమించడంతో అతను మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యజమాని కొట్టిన దెబ్బలకే తమ కుమారుడు మృతి చెందాడని రాజు తల్లిదండ్రులు రోధిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే సౌదీలో దాడి జరిగినట్లు ఆధారాలు చూపితే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాదు నా కొడుకు కాడ ఫుడ్ పడతలేదంట, పని పెడుతురంట, ఆ గరంకు ఎండల పని చెప్తురట, గడ్డి వీకమంటురంట, బాత్రూమ్ కడుగుమంటున్నారంట, ఒక పక్షవాతం వచ్చిన ఆయనకి సేవ చేయమంటురట. నా కొడుకు చేయడన్నాడు. అమ్మ నేను చచ్చిపోతానే, ఇక్కడ పని నేను తట్టుకుంటలేను అనుకున్న ఫోన్లు చేసుడు వీడలా సర్జరీకి పెట్టిరు. అవి పెట్టి మాట్లాడితే నేను వద్దు బిడ్డ నేను తెచ్చుకుంటా అని ఆ పైసలు కట్టినా కానీ తెప్పియలేరు. 4 రోజులు వస్తానన్నాడు. 4 రోజులు అంటే నా కొడుకు బతుకోడు. తెల్లారి పంపిస్తా, నేను ఎంత డబ్బు అయినా ఇస్తానన్నా. దినానికి డబ్బు పెంచిరు. మళ్ళీ 40 లక్షలు అన్నారు. టికెట్ని కొనాలన్నారు. అయితే మరి నేను టికెట్ కొనుక్కుంటా అన్నా. టికెట్కి 40 లక్షలు 40,000 పంపిన, 30,30,30,30,000 కట్టించిన. టికెట్కి 40,000 కట్టించిన. వచ్చిన తెల్లారి వచ్చిండు. వచ్చిన తెల్లారి వచ్చే ముందర కొట్టిరంటిగా. కొట్టింది నేను చూడలేను. కొట్టిరా అని ఎయిర్పోర్ట్లకు నా కొడుకు నేను నమ్మను. నా కొడుకు ఎయిర్పోర్ట్లో నాకు ఫోటో పంపితే నేను నమ్ముతా అన్నా. సరే అన్న ఎయిర్పోర్ట్లకు పంపించిరు. నా కొడుకుని ఎయిర్పోర్ట్ ఫోటో పట్టిరు. వస్తుండ అనుకున్నా. వచ్చినాక ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎవరితో అనుకున్నాడు. ఆ ఎయిర్పోర్ట్లో మాట్లాడిండు. అమ్మ ఎయిర్పోర్ట్లో పడేసిపోయారే అమ్మ, నన్ను మస్తు కొట్టిరే అమ్మ అని మొత్తుకున్నాడు. నాకు నడవత్తలేదన్నాడు. ఓ అమ్మ నా కడుపులో నొప్పి వస్తుంది అన్నాడు. నెత్తి మీద కొట్టినాను, ఎక్కడంటే అక్కడ కొట్టిరేమ్మో అన్నాడు. నేను దండం పెట్టిన వాళ్ళేరా అన్నారే అమ్మో. పెద్దవేని రాజకుమారు పోయేటప్పుడు 1,00,000 రూపాయలు నింపినాం. అడిగినాక అవస్థకు తట్టుకోలేక వత్త అంటే మళ్ళా 2 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి రిటర్న్. ఎట్లయినా పోతాడని అరబ్బుడు లెక్కలేని దెబ్బలు కొట్టిండు. దెబ్బల కషం కాక బాబా ప్లీజ్ అన్న కూడా వాడు ఇడిచిపెట్టలే. కొట్టి ఆయన ఇడిచిపెట్టి ఎట్లయినా పోతుండని కొట్టి ఆయనతో టికెట్ ఒక్క చేసి, మేము పైసలు పంపినాక టికెట్ ఒక్క చేసి ఎయిర్పోర్ట్కి వచ్చి ఇడిచిపెట్టిపోయాడు. వీడికి వచ్చినాక మళ్ళీ 1,00,000 రూపాయలు అనేది హాస్పిటల్లో. ఒకటే రోజు బతికిండు. ఇక జీవనోపాధి కోసం సౌదీకి వెళ్లిన యువకుడు అక్కడి యజమాని కొట్టిన దెబ్బలకు తాళలేక ఇండియాకు వచ్చి చనిపోయాడు. ఘటనకు సంబంధించి తల్లిదండ్రులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. మాకు న్యాయం జరగాలంటూ కూడా రాజు పేరెంట్స్ అయితే తమ ఆగ్రహాన్ని అదేవిధంగా ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రేఖ, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలము నూకలమర్రి గ్రామానికి చెందినటువంటి రాజు చనిపోవడానికి అక్కడ ఏదైతే గల్ఫ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఏజెంట్ మోసం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత
మొదట డ్రైవర్ పని నిమిత్తము వెళ్ళినటువంటి రాజుకు అక్కడ ఏజెంట్ మోసం వల్ల అక్కడ వేరే పని సమకూర్చడంతో అయితే తను మోసపోయానని చెప్పి గ్రహించడం జరిగింది. అయితే సౌదీ వెళ్ళిన తర్వాత అక్కడ ఎడారి లోపల రాజును వదిలేసి గొర్రెలు మేకలు మేపడానికి అక్కడ పని చేయాల్సిందని అని చెప్పి అక్కడ హుకుం జారీ చేయడంతో తాను డ్రైవింగ్ పనుల నిమిత్తము ఇక్కడికి వచ్చాను, నేను ఈ పని చేయడం అని చెప్పి చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి సౌదీ లోపల ఎవరైతే ఆ యజమాని ఉంటాడో అతడు తీవ్రంగా ఇతన్ని కొట్టినట్టయితే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తాను ఈ పని కోసం వచ్చానని చెప్పి రాజు ప్రశ్నించడంతోనే అక్కడ యజమాని అతన్ని తీవ్రంగా కొట్టాడు అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పడంతో ఇటు ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో కామారెడ్డికి చెందినటువంటి ఏజెంట్ దగ్గరికి వెళ్ళడంతో అప్పు చేసి డబ్బులు చెల్లించాము, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే పడుతుందని చెప్పి అతడు చెప్పడంతో అయితే మరొక కొన్ని డబ్బులు సమకూర్చాలని చెప్పి చెప్పడంతో తల్లిదండ్రులు కొన్ని డబ్బులు కూడా సమకూర్చడం జరిగింది. సమకూర్చిన తర్వాత అదే తీవ్రమైన గాయాలతో ఇక్కడికి వచ్చి తాను గాయాలతో తనకు చాలా దారుణంగా కొట్టాడు అని చెప్పి అతని యొక్క వీడియో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో ఇటు ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే అక్కడికి బంధువుల ఇంటికి వెళ్ళాడు. బంధువుల ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి కడుపు నొప్పి తీవ్రం కావడంతో అయితే హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి సూచించడం జరిగింది. కానీ ఆ చికిత్స పొందుతూ అతడు చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యం విషమించడం కారణంగా తన కొడుకు చనిపోయాడు. అక్కడ కేవలం గల్ఫ్ ఎవరైతే యజమాని దారుణంగా హింసించాడు, కొట్టాడు, తమకు న్యాయం చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మృతదేహము ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. అయితే ఇటు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అక్కడ దాడి చేసినటువంటి ఆనవాళ్లు లేకపోవడంతో తాము ఎలాంటి కేసు కూడా నమోదు చేయలేకపోతున్నామని చెప్పి అయితే ఇటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇటు అతడు అక్కడ మానసికంగా తర్వాత శారీరకంగా హింసించడం వల్లనే తమ కొడుకు చనిపోయాడు, తమకు న్యాయం చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.